Hi everyone, welcome back to the Tech Universe Network channel. So this video లో మనం బోట్ కి సంబంధించి బోట్ ఎయిర్ డబ్స్ 161 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలైట్ బడ్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. దాని ఫస్ట్ ప్రివ్యూ అయితే చూద్దాం. అలాగే బడ్జెట్స్ లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొడక్ట్ అయితే తీసుకున్నా. సో ఆ బడ్జెట్ కి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంతా ఫీచర్స్ అంతా బాగున్నాయా, సో ఆ బడ్జెట్ లో బెస్ట్ ప్రోడక్టా కాదా కంప్లీట్ అయితే దీని గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్ గా ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్ లో అయితే తీసుకున్నా. ఫ్లిప్కార్ట్ లో అప్రాక్సిమేట్లీ దీనికి 4 రేటింగ్ అయితే ఉంది. సో 11 lakhs ప్లస్ రేటింగ్స్ అండ్ రివ్యూస్ అయితే ఉన్నాయి అనేసి నేను తీసుకున్న ప్రోడక్ట్. సో ఆ బడ్జెట్ లో సో ఎలా ఉంటుందో ఒకసారి మనం కంప్లీట్ గా ఒకసారి చూద్దాం. బోట్ కి సంబంధించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏదైతే బోట్ గోల్డ్ అండ్ బ్లాక్ థీమ్ ఉందో ఆ థీమ్ లోనే మనకి ఇక్కడ బాక్స్ అయితే డిజైన్ చేశారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ లుక్ ఆఫ్ బాక్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏడబ్స్ 161 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలైట్, ఇక్కడ మీకు నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి బోట్ కి సంబంధించి బోట్ బ్రాండింగ్ లోగో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇందులో హైలైట్ ఫ్యూచర్స్ అయితే ఇక్కడ లేబుల్ చేశారనమాట. ఇక్కడ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అప్ టు 32 డెసిబల్స్ వరకు అయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ టోటల్ ప్లే టైం వచ్చేసరికి 50 hours ప్రొవైడ్ చేశారు. అలాగే బీస్ట్ మోడ్ వచ్చేసరికి 50 meters. సో బీస్ట్ మోడ్ 50 meters ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ ఇక్కడ పెట్టేసి కనెక్ట్ చేసి మీరు బడ్స్ అప్ టు 50 meters దూరం వెళ్ళినా సరే మీకు బ్లూటూత్ రేంజ్ అయితే కంప్లీట్ గా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మేము ప్రొవైడ్ చేస్తే చెక్అవుట్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఎయిర్డోప్స్ 161 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నేమ్ ఇచ్చారు, బోట్ బ్రాండింగ్ లోగో అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు సైడ్ బార్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ డూ వాట్ ఫ్లోట్స్ యువర్ బోట్ అని, ఎందుకంటే బోట్ అంటే ఫ్లోట్, లైక్ రివర్ పైన బోట్ అంటే ఫ్లోట్ అవుతుంది. సో ఆ టైప్ అయితే కొటేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ బోట్ కి సంబంధించి బోట్ బ్రాండింగ్ లోగో అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్వాడ్ మైక్ విత్ ఈఎన్ఎక్స్ టెక్నాలజీ అని ప్రొవైడ్ చేశారనమాట. ఈ బడ్స్ లో వచ్చేసరికి మొత్తం టోటల్ 4 mics అయితే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ బెస్ట్ సౌండ్ క్వాలిటీకి ఇవన్నీ కలిపి 4 mics అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డ్యూయల్ ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఇచ్చారు. అందులో సిగ్నేచర్ మోడల్, బ్యాలెన్స్డ్ మోడ్ అండ్ 2 modes అయితే ఇచ్చారు, ఈక్వలైజర్ మోడ్స్. సో ఫర్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లిజనింగ్ సాంగ్స్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, గేమ్ క్వాలిటీ అవ్వచ్చు. అలాగే ఇక్కడ మీకు ఐడబ్ల్యూపి టెక్నాలజీ ఒకటి ఇచ్చారు. ఐడబ్ల్యూపి టెక్నాలజీ అంటే అవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. బ్లూటూత్ సంబంధించి బ్లూటూత్ వెర్షన్ 5.3 పైన అయితే రన్ అవుతుంది. ఇక్కడ ఐపీ X5 స్ప్లాష్ అండ్ స్పెట్ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 10 minutes ఛార్జింగ్ పెడితే ఇక్కడ 150 minutes ప్లేబ్యాక్ అయితే వస్తుంది. సో అసాప్ ఛార్జ్ అనే టెక్నాలజీ అయితే దీనిలో యూజ్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బోట్కి సంబంధించి బోట్ వెబ్సైట్, బోట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వారంటీ వచ్చేసరికి 1 year అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది బాక్స్ అనమాట. సో ఇప్పుడు బాక్స్ కంటెంట్లు ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసరికి ఇలా ఓపెన్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూడగానే బోట్కి సంబంధించి బోట్ బ్రాండింగ్ లోగో అయితే ఉంది. సో హ్యాంగర్, ఇప్పుడు బాక్స్ ఎలా ఓపెన్ చేయాలంటే నార్మల్ గా మనం బడ్స్ ఏవని చూసుకున్నట్లయితే ఇలా ఓపెన్ చేయాల్సి వస్తుంది. బట్ ఇది డిజైన్ అయితే బాగుందన్నమాట. సో చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బడ్ ఇలా ఉందనుకోండి, బాక్స్ ఇలా ఓపెన్ చేయాలి. సో మీకు సూట్ కేస్, సో ఆ టైప్ అయితే ఇచ్చారు. సో ఇలా ఓపెన్ చేయాలన్నమాట. సో అలాగే ఇక్కడ మీకు బడ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ బోట్ ఏవైతే బడ్స్ ఉన్నాయో ఆ బడ్స్ అదే థీమ్ లో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ సౌండ్స్ దట్ మ్యాటర్స్ అనే కొటేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ బోట్ కి సంబంధించి ఒక స్టిక్కర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ యూజర్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ క్యూఆర్ కోడ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం స్కాన్ చేసి 1 year మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ తీసుకోవచ్చు, ఈ వారంటీ. అండ్ మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ కస్టమర్ కేర్స్ మొబైల్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం చెక్అవుట్ చేయొచ్చు. ఇది యూజర్ మాన్యువల్ అనమాట. సో బోట్ ఎయిర్డోప్స్ 161 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. అలాగే ఇక్కడ మీకు సిటీసీ అంటే ఏంటి, కంప్లీట్ మీరు ఏమేమి ఇక్కడ ఎలా కంట్రోల్ చేయాలన్నీ కూడా ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి, మీరు చెక్అవుట్ చేయొచ్చు. సిటీసీ మీన్స్ కెపాసిటివ్ టచ్ కంట్రోల్ అండ్ పవర్ బటన్. సో ఇవన్నీ గురించి మనం బడ్స్ లో మాట్లాడుకుందాం. అలాగే ఫస్ట్ టైం యూజర్ అంటే ఏంటి, కనెక్షన్ మోడ్ ఎలా చేయాలి, అలాగే దీనిలో ఫంక్షనాలిటీస్ ఏంటి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. సో కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో ఇచ్చారు. ఛార్జింగ్ కేస్ గురించి, ఆర్ ఎల్ఈడి బ్లింకింగ్ లైట్స్ గురించి అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే యూజర్ మాన్యువల్ లో ఉంటుంది, మనం చదువుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒకటి బాగా అనిపించింది, యాక్సెసరీస్ అని సెపరేట్ లేబుల్ చేసి ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. యాక్సెసరీస్, సో యాక్సెసరీస్ లో ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం మనం. సో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఏవైతే మన ఇయర్ టిప్స్ ఉన్నాయో, ఎక్స్ట్రా
2 పెయిర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మాక్సిమం అన్ని ఇది కామన్, మీడియం, స్మాల్, లార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి కూడా అంతే సేమ్. ఇంకా ఇందులో వచ్చేసరికి ఛార్జింగ్, టైప్ సి ఛార్జింగ్ అయితే పోర్ట్ అయితే మనకి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంతకు మించి యాక్సెసరీస్‌లో మనకి ఇంకా ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సో ఇది కంప్లీట్ వచ్చేసరికి ఏ ఇవి బడ్స్ కేస్ అండ్ బడ్స్ కూడా ఇందులో ఉంటాయనుకుంటా మాక్సిమం నాకు తెలిసి. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇది కంప్లీట్ వచ్చేసరికి బోట్‌కి సంబంధించి బోట్ కేస్ అనమాట. సో బడ్స్ కేస్ అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ కేబుల్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బోట్‌కి సంబంధించి బోట్ బ్రాండింగ్ లోగో కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇవి బడ్స్ కూడా ఇందులోనే వస్తున్నాయి. సో నో ప్రాబ్లమ్. సో ఇది ఫస్ట్ లుక్ అనమాట. సో బడ్స్ చూడడానికి ఇలా ఉన్నాయి. సో బాగుంది. ఆ బడ్జెట్‌లో ప్రీమియం క్వాలిటీ అండ్ లుక్ పరంగా కానీ డిజైనింగ్ అయితే ఉంది. సో సో ఇది మొత్తం బడ్స్ వచ్చేసరికి బడ్స్ కేస్ అండ్ ఫస్ట్ లుక్ అనమాట. బడ్స్ అండ్ బడ్స్ కేస్ ఇది. సో బాగుంది. ఆ బడ్జెట్‌లో అయితే ఫస్ట్ లుక్ పరంగా అన్నీ బానే ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఆర్డర్ చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫ్లిప్‌కార్ట్‌లో నేను వచ్చేసరికి 1499కి అయితే ఆర్డర్ చేశాం. బట్ ఇక్కడ ₹100 ఎక్స్‌ట్రా ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, నేను ఎందుకు ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీకు 11,98,000 అప్రాక్సిమేట్‌లీ 12,00,000 రేటింగ్స్ అయితే ఉన్నాయి. అందుకు నేను తీసుకోవడం జరిగింది. సో అలాగే ఆ బడ్జెట్‌లో మనకి వచ్చే బడ్జెట్‌లో టీడబ్ల్యూఎస్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో రేటింగ్ బాగుందని నేనైతే దీన్ని కన్సిడర్ అయితే చేశాను. చేసి సౌండ్ క్వాలిటీ అవన్నీ ఎలా ఉందో ఒకసారి ఫస్ట్ లుక్ అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ మీ మొబైల్ తీసేసుకోండి. సో మీ మొబైల్ తీసేసుకున్నాక బ్లూటూత్ అయితే ఆన్ చేయండి. ఇక్కడ మీకు బోట్ ఏఎన్సీ 161 ఎలైట్ అని వస్తది పేరు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. బోట్ లేదు ఎయిర్‌డోప్స్ 161 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏఎన్సీ ఎలైట్ అయితే వస్తదనమాట. సో కనెక్టింగ్ అవుతుంది. సో ఫస్ట్ కనెక్టివిటీ కాబట్టి మీరు పేర్ చేసేటప్పుడు 2 కూడా ఆన్ ఉంచి, సో నెక్స్ట్ అయితే సింగిల్ బడ్ ఆర్ డబుల్ బడ్స్ అయితే తీసుకొని కనెక్ట్ అయితే చేయండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సీటీసీ అని ఉంటదనమాట. సీటీసీ అంటే ఏంటంటే కెపాసిటివ్ టచ్ కంట్రోల్. ఇవి టచ్ కంట్రోల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏదైతే 2 బడ్స్ కూడా ఇవి సీటీసీ అయితే టచ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ 2 ఉంటాయన్నమాట. సో బడ్స్ అయితే మనకు కనెక్ట్ అయ్యాయి. సో సాంగ్ ప్లేస్‌మెంట్స్ అవన్నీ కూడా కంట్రోల్స్ ఎలా అవుతాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ సింగిల్ ట్యాప్ ప్రెస్ చేస్తే సాంగ్ అయితే పాజ్ అవుతుంది. సో ఇంకో సింగిల్ ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ సాంగ్ అయితే ప్లే అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ డబుల్ ట్యాప్ ప్రెస్ చేయగానే నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. ఓకేనా? ఇవన్నీ కూడా నార్మల్‌గా మనం చూస్తూ ఉంటాం. నార్మల్‌గా ఉన్న బడ్స్‌లోనే. అలాగే మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే మళ్ళీ పాజ్ అవుతుంది. మళ్ళీ సింగిల్ చేస్తే మళ్ళీ ప్లే అవుతుందనమాట. ఒకవేళ మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వాడాలి, బయట ఉన్నారనుకుంటే ఇక్కడ మీకు ఏదైతే సీటీసీ ఉందో ఇది రైట్ బడ్ తీసుకొని ఫస్ట్ 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు సీటీసీ టచ్ కంట్రోల్ పైన సీటీసీ పైన 3 సెకండ్స్ అప్ టు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ మీకు ఏదైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉందో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అవుతుందనమాట. అలాగే మీకు ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఆఫ్ చేసుకోవాలంటే అగైన్ మీరు 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేయగానే మళ్ళీ నార్మల్‌గా మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ అవుతుంది. లేదు పవర్ ఆఫ్ చేయాలనుకుంటే లాంగ్ టచ్ పట్టుకొని సీటీసీ పైన 7 సెకండ్స్ ఇక్కడ ఏదైతే ఉందో 7 సెకండ్స్ ట్యాప్ చేస్తే సాంగ్ అయితే పాజ్ మొత్తం బడ్స్ అయితే పవర్ ఆఫ్ అయిపోతాయన్నమాట. ఫ్యాక్టరీ రీసెట్ చేయాలనుకోండి. ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి అనుకుంటారనుకోండి. ఇప్పుడు 2 బడ్స్ తీసుకొని ఇక్కడ ఏదైతే సీటీసీలు ఉన్నాయో టచ్ కంట్రోల్ పైన సో 2 కూడా ఒకేసారి సైమల్టేనియస్‌లీ 4 టైమ్స్ మనం ఇలా సీటీసీ చేస్తే ఫ్యాక్టరీ రీసెట్ అయితే అయిపోతుందన్నమాట. ఇది కంప్లీట్ ఓవర్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ బోట్ ఎయిర్‌డోప్స్ 161 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. అలాగే ఇక్కడ ఫిట్టింగ్ కోసం వచ్చినట్లయితే ఫిట్టింగ్ కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తుందన్నమాట. ఎక్కడ కూడా మీకు ఆల్రెడీ 3 ఇయర్ టిప్స్ అయితే ఇస్తున్నారు. మీడియం, స్మాల్, లార్జ్ మీకేదైతే కంఫర్టబుల్ ఉందో అది కంఫర్టబుల్ అయితే పెట్టుకోవచ్చు. సో నో ప్రాబ్లమ్. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది అండ్ స్టైలిష్‌గా అయితే అనిపిస్తుందన్నమాట. చాలా బాగుంది ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్. సౌండ్ క్వాలిటీ గాని ఆర్ మీకు యాక్చువల్‌గా ఈక్వలైజర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ సిగ్నేచర్ మోడ్స్. సో దానివల్ల మీకు సౌండ్ క్వాలిటీ అండ్ అంతా కూడా బెటర్‌గా అనిపిస్తుందన్నమాట. మీకు నచ్చిన మోడ్‌లో అయితే వినొచ్చు. అండ్ టోటల్ ఇన్‌స్ట్రుమెంటల్, వోకల్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా అనిపిస్తుందన్నమాట. అంతా ఓవరాల్ ఆ బడ్జెట్‌లో అయితే చాలా బాగుంది. సో జస్ట్ ఇంప్రూవ్‌మెంట్ ఏంటంటే బేస్ అయితే ఓకే ఆ బడ్జెట్‌లో. సో నన్నడిగితే కొంచెం సౌండ్ క్వాలిటీ కొంచెం సౌండ్ ఎక్కువ వచ్చేస్తే బాగుండని నేను అనుకుంటున్నా. సో ఆ బడ్జెట్‌కైతే ఓవరాల్. సో ఆ మైనర్ అయితే ఒకటుంది. సో కొంచెం సౌండ్ ఇంక్రీజ్ చేసుంటే ఆ బడ్జెట్‌లో ఇంకా
ఇవి బెస్ట్ కిర్రాక్ అయితే అయి ఉండేదని నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. సో మీరు రూమ్ వర్క్ ఆర్ రూమ్‌లో వర్క్ చేసుకున్నప్పుడు అయితే సౌండ్ క్వాలిటీ బానే ఉంటది గానీ, బట్ మీరు ఓవరాల్‌గా బయట ట్రావెల్ చేసేటప్పుడు, బయట ఔట్ స్టాండింగ్‌లో ఉండేటప్పుడు మాత్రమే కొంచెం లిటిల్ బిట్ మోర్ సౌండ్ ఉంటే బాగుండేదని నా ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో అదొక్కటి నేను ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. సో ఓవరాల్ ఆ బడ్జెట్‌లో అయితే ఇదేదైతే బోట్ ఎయిర్ డోప్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ ఉందో మొత్తం టోటల్ ఓవరాల్ సూపర్ అన్నమాట. సో మై రేటింగ్ వచ్చేసరికి కూడా 4 అయితే ఇస్తానన్నమాట ఆ బడ్జెట్‌కి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్.